ఇన్స్పైర్ లోపల దాదాపు 119 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మీ అందరికి తెలుసు, వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరఫున 10,000 రూపాయలు ఆల్రెడీ మీ అకౌంట్లో పడ్డాయి, డైరెక్ట్లీ స్టూడెంట్ అకౌంట్లో పడుతున్నాయి సార్. సో వాళ్ళని ఎంకరేజ్ చేసేటందుకు గవర్నమెంట్ సైడ్ నుండి 10,000 రూపాయలు పడుతున్నాయి. చాలా యాక్టివ్గా వర్క్ చేసి పార్టిసిపేట్ చేశారు. బట్ ఈ పార్టిసిపేషన్ లోపల ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్ నుండి వచ్చిన వాళ్ళు 102 మంది అయితే ప్రైవేట్ స్కూల్ నుండి 17 మంది వచ్చారు. 17 మెంబర్స్. సో తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్ లోపల మొత్తము 520 మంది వస్తే 330 మంది గవర్నమెంట్ స్కూల్ నుండి, ప్రైవేట్ స్కూల్ నుండి 190 మంది. సో ఈ 190 కూడా ఎందుకు ఇంప్రూవ్ అయింది అనేది చూస్తే, ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఈసారి డిఓ గారు కొంత ప్రైవేట్ స్కూల్ వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి మీ పార్టిసిపేషన్ కూడా ఉండాలి అంటే మాత్రం కొంతమంది ఇంక్రీజ్ అయింది. సో ప్రైవేట్ స్కూల్ యజమాన్యాల సైడ్ నుండి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నుండి ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో మెల్లమెల్లగా ప్లే ఏరియాస్ తగ్గుతున్నాయి, ఫిజికల్ స్పోర్ట్స్ అవన్నీ తగ్గుతున్నాయి. ఇలాంటివి కూడా తగ్గించి కేవలం క్లాస్ రూమ్లో కూర్చోబెడితే అది ఓవరాల్ డెవలప్మెంట్కి ఉపయోగపడదు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ని పూర్తిగా తీసుకొని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ కూడా పార్టిసిపేట్ చేయాలి. నేను చూశాను, చాలా కేజీబీవీస్, జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ చాలా అద్భుతంగా వాళ్ళ ప్రజెంటేషన్ చేస్తున్నారు, అద్భుతంగా ఎక్స్ప్రెస్ కూడా చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే కూడా చాలా మంచిగా ఉంది. దయచేసి అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ వరకు మనకి ఇంప్రూవ్ కావాలి. సో ఇది ఇంప్రూవ్ అయ్యేందుకు మీ సైడ్ నుండి కొన్ని రిక్వెస్ట్లు గౌరవ అడ్వైజర్ గారికి ఇచ్చారు. అందులోపల ఒకటి సైన్స్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలని, తర్వాత వీటికి ఎక్స్పెరిమెంట్స్ చేసేందుకు సంబంధించిన మెటీరియల్ గవర్నమెంట్ సైడ్ నుండి ఇవ్వమని, తర్వాత ఇంటర్నెట్, ఇవన్నీ కూడా అడ్వైజర్ గారు నాకు రిక్వెస్ట్ నాకు చెప్పారు. దానికి అనుగుణంగా సార్తో డిస్కస్ చేసి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. బట్ ఇందులో ఆల్రెడీ కొన్నిసార్లు మన గవర్నమెంట్ నుండి ఇంటర్నెట్ కనెక్షన్ అన్ని స్కూల్స్ కూడా, ప్రైమరీ స్కూల్, హై స్కూల్స్ అన్నీ పెట్టించాము. సో గవర్నమెంట్ స్కూల్లో డైరెక్ట్ కేబుల్తో పెట్టిస్తున్నాం. ప్రైమరీ స్కూల్లో కొంత స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు సింపుల్గా మన మొబైల్ నుండి ఆపరేట్ చేస్తూ అందరికి కూడా ఇంటర్నెట్ అవకాశం అనేది ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఉంది. ఇది మీరు అన్ని ప్రైవేట్ స్కూల్లో ఉందని కూడా చెప్పలేము మనం, బట్ గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి. అలాగే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మీకు ఒక పాప మీకు ప్రజెంట్ చేసింది కేజీబీవీ ముక్కాలో మోపాలో, ఇంతకుముందు ప్రజెంట్ చేసినప్పుడు కిచెన్ గార్డెన్ చూపించారు. సో మనము ఈ రోజు 7 కాన్సెప్ట్స్ లోపల ఒకటి సస్టైనబుల్ అగ్రికల్చర్ ఉంది. సో ఫస్ట్ 3 రూమ్లు కూడా చాలా మంది మంచి ప్రజెంటేషన్స్ ఇచ్చారు. సో బాగుంది, కానీ అది పిల్లలకు కూడా అలవాటు చేయాలి. సో అలవాటు చేయాలంటే ప్రతి స్కూల్ లోపల మనం కిచెన్ గార్డెన్ రేజ్ చేస్తూ పిల్లలతో చేయించగలిగితే ఈ కాన్సెప్ట్ని వాళ్ళు ప్రాపర్గా అర్థం చేసుకుంటారు. అలా అన్ని 7 అంశాలలో కూడా ఇక నుండి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అందరూ కూడా పిల్లలకు అది వ్యక్తిగత జీవితంలో కూడా అలవాటు అయ్యేటట్టు చూడాలని కోరుకుంటూ, మీరు ఈరోజు మీ ఏదైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చారో వీటికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున పూర్తిగా సహకారం అందిస్తాను. నెక్స్ట్ టైం సేమ్ ప్రోగ్రామ్కి వచ్చే వరకు పార్టిసిపేషన్ పెరగాలి, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ నుండి అని కోరుకుంటూ ఎగ్జిబిషన్కు వచ్చిన మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి, నాతో రన్ చేసిన మైనార్టీ చైర్మన్ తాయర్ బిన్ వందార్ గారికి, గంగారం చైర్మన్ రాజిరెడ్డి గారికి, డిసిసి బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చేసిన స్కూల్ ప్రైవేట్ స్కూల్ యజమానులకు అండ్ టీచర్స్ కు, ప్రిన్సిపాల్స్ కు, డిఓ గారికి, కన్సల్ట్ అధికారులకు అందరికీ నమస్కారం. ఇదందరూ మీరు ఈజీగా తీసుకోకుండా ప్రైవేట్ వాళ్ళు కలెక్టర్ గారు చెప్పినట్టు కేవలం ఎడ్యుకేషన్ అంటే సరిపోదు. మనం ఈ 140 crores ఎట్లా కాపాడుకోవాలి, చదువు ఉంది, జనరల్ నాలెడ్జ్ లేదు, దానితో పాటు అన్ని ఉంటేనే వాళ్ళు ఇంకా మెరిట్లు వస్తారు. కాబట్టి తప్పనిసరిగా
అది పాటించాలి. ప్లస్ ఎక్కడైతే మనకు వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కానీ నేను కొన్ని ఆకుకూరలన్నీ మేమే పండించుకుంటాం, ఇంట్లో చేసుకుంటాం. ఎందుకు? మనం ఆరోగ్యంగా ఉండటానికి. ఇవన్నీ ఒక ప్రాక్టీస్ చేపియండి మీరు కూడా. దాంట్లో ఏం పెద్ద టెక్నాలజీ ఏం లేదు, ప్రైవేట్ చేసేది కూడా ఏమి ఉండదు పెద్ద. కాబట్టి ఒకటి ఇప్పుడు పొల్యూషన్ దేంతో వస్తున్నది, ఎందుకు వస్తుంది, అవేర్నెస్. ఆ అవేర్నెస్ లేకుండా నువ్వు ఏం చదివితే ఏం సంపాదించిన ఏం లాభం, అది ముఖ్యం. కాబట్టి ఇది ఆల్ ఇండియా లెవెల్లో స్టూడెంట్స్కి ఒక క్లాసెస్ పెట్టి దానికి ఒక 10% సెలెక్ట్ చేయమంటున్నాను, అంతేనా దేవు గారు? ఆ 10% అంటే మరి మన డిస్టిక్ లెవెల్ వచ్చిన దాంట్లో 10% సెలక్షన్ లో ఎంతా 120 మన దాంట్లో కాదు, అది 119 మన దాంట్లో కాదు, మన డిస్టిక్ లో కూడా సెలక్షన్ కావాలి. అంటే నా విద్యార్థి ఎడ్యుకేషన్ తో సహా కేవలం ఎడ్యుకేషన్ కాకుండా మినిమం ఎడ్యుకేషన్ తో టెక్నాలజీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా కొందరికి ఎడ్యుకేషన్ వస్తుంది, ఆ ఎడ్యుకేషన్ తో వేరే చేస్తేనే బాగుంటుంది. కాబట్టి మనం ఇన్ని స్కూల్స్ కట్టినా, కాలేజీలు కట్టినా, టీచింగ్లు ఇచ్చినా ఉపయోగపడే విధంగా విధానాలు ఉండాలి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క డిస్టిక్ 200 కోట్లు అంటున్నాడు, స్కూల్స్ పెడదామంటున్నాడు, ఐటీఐ పాలిటెక్నిక్ టెక్నికలీ పెంచుదామంటున్నాడు. ఎందుకు? తప్పనిసరిగా టెక్నికలీ మనం బాగా వీకున్నాం. ప్రతి ఒక్కరి చిన్న టెక్నాలజీ లేక ఇప్పుడు ఆ పిల్లలు చూస్తూ ఉంటే నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది. వాళ్ళకి ఇంకా సలహాలు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చేస్తే, ప్రయోగాలు చేస్తే తప్పనిసరిగా వాళ్ళకు నాలెడ్జ్ వస్తుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా ప్రోత్సహించండి. ఎస్, వాళ్ళతో ఒక ½ ఎకర్, 25 సమ్ ఏరియా వాళ్ళకు కూడా ఇంకా ఐడియా వస్తుంది. కాబట్టి ఆ విధానాలు అగ్రికల్చర్ వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళు వీళ్ళు కలిసి చేస్తూ ఉంటేనే రేపు మెయిన్ అంతా అగ్రికల్చర్ మీద బాగుంది. తప్పనిసరిగా మనం దాని మీద డిపెండ్ చేస్తున్నాం. అది బాగుంటే అందరం బాగుంటాం. సెకండ్, సోలార్ అనేది ఒకటి పవర్ ఉంటే మనం అన్ని సాధించినట్టు అయితే ఉంది. ప్రతి ఒక్కటి పవర్ ఉంటే మనం అన్ని చేసుకోదాకా విధానాలు వచ్చినాయి. ఆ పవర్ని కేవలం కోల్తోనే అయితే మన కోల్ సెకండ్ ఫేజ్కి పోయినాం, పై ఎంత తీసేసినాం, లోపలికి పోతా ఉన్నాం, కోల్ తగ్గుతూ ఉంటుంది. ఎక్కడ టెక్నాలజీ వాటర్ దగ్గర అంతటి వస్తలేవు, సోలార్ సిస్టమ్ లో వస్తలేవు వాటర్. కాబట్టి సోలార్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడాలి అని ఈ ఇంత చిన్న క్లాసులలో కనీసం అంత అవగాహన వచ్చిన దానికి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. పిల్లలకు ఈ చిన్న ఆలోచనలనే దానికి ఇంకా కొద్దిగా ఏడైతే తప్పనిసరిగా మనందరికి భవిష్యత్తు వాళ్ళకు ఉపయోగపడుతుంది, మనందరికి ఉపయోగపడుతుంది. ఏదో మనం సైన్స్ ఫెయిర్లు పెంచినా, గవర్నమెంట్ పెట్టుకున్నది మనం పెట్టినామని కాదు జరుగుతుంది. ఒక సైన్స్ ఎడ్యుకేషన్ లో భాగంగా దాదాపుగా 550 ఎగ్జిబిట్స్ 7 సబ్ థీమ్స్ లోపల పార్టిసిపేట్ చేయబోతున్నారు. ప్రతి విభాగంలో కూడా, ప్రతి సబ్ థీమ్ లో కూడా సీనియర్స్ మరియు జూనియర్స్ లోపల ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ సెలెక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దాదాపుగా 21 మంది జడ్జీలను
అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ థీమ్స్లో ఉన్నటువంటి ప్రజెంటేషన్స్ ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ వచ్చినటువంటి సీనియర్స్ మరియు జూనియర్స్ అన్నింటినీ కూడా స్టేట్ లెవెల్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి పంపడం అనేటటువంటి జరుగుతుంది. గత సంవత్సరం కూడా ఇన్స్పైర్లో కూడా మన యొక్క 2 కాంబినేషన్స్ నేషనల్ లెవెల్ వరకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సైన్స్ ఫేర్ కావచ్చు, ఇన్స్పైర్లో కావచ్చు చాలా మంచి ప్రదర్శన మన విద్యార్థులు కనపరుస్తున్నారు. మొత్తం మీద పిల్లల్లో ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్ను డెవలప్ చేయడం అనేటటువంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. చాలా చక్కటి ప్రోగ్రామ్ అనేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరి యొక్క ఆర్గనైజింగ్ కమిటీ యొక్క సభ్యుల యొక్క సహకారంతో మరియు ఈ ప్రోగ్రామ్ యొక్క సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడానికి ఉన్నటువంటి రస్మా యొక్క ఆధ్వర్యంలో కూడా మనకు భోజన సదుపాయాన్ని కల్పించడం జరిగింది. వారికి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విజయ మేరీ హై స్కూల్లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ మరియు ఇన్స్పైర్ మనకు సంబంధించినటువంటి 2 ప్రోగ్రామ్స్ను ప్రారంభించుకోవడం జరిగింది. గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారు మరియు ఆనరబుల్ కలెక్టర్ సార్, అడిషనల్ కలెక్టర్ గారు ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరము మనకు ఇన్స్పైర్లో 119 నామినేషన్స్ సెలెక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. వీళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపీస్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ కావడం జరిగింది. వాళ్ళ యొక్క ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఐడియాస్ అనుగుణంగా వాళ్ళ యొక్క ప్రజెంటేషన్స్ ప్రదర్శించబోతున్నారు. శ్రీ శర్మని హై స్కూల్ నుండి వచ్చాము. మేము కద్దర్ నుండి ఇక్కడ మొదటి విజయ మేరీ హై స్కూల్కి రావడం జరిగింది. ఇందులో భాగంగా మేము తీసుకున్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అగ్రికల్చర్ సిస్టమ్ తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మా పిల్లల్ని గత 5-6 డేస్ నుండి ఎక్స్పెరిమెంట్లో చాలా ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. దానికి ముందు కావాల్సినటువంటి ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ కావాల్సినటువంటి చెట్లు డైరెక్ట్ తీసుకుని వచ్చి క్రాపింగ్ చేయడం జరిగింది. ఇందులో వెజిటబుల్ ఫార్మింగ్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, డైరెక్ట్గా పిల్లల చేతుల మీదనే పిల్లలను రెడీ చేయించడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలకు అంటే చిన్న మినీ ఫ్యామిలీ కావచ్చు, జాయింట్ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ నార్మల్గా ఒక ఫార్మర్కి చూసినట్టయితే ఇయర్లో టూ టైమ్స్ మాత్రమే బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. కానీ మల్టిపుల్ క్రాపింగ్ సిస్టమ్ వల్ల రైతుకు ఏదో విధంగా ఎప్పుడు పంటల ద్వారా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇట్లా ఇంటికి ఎక్కువ బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. లైక్ వర్మీ కాంపోస్ట్ వేస్టేజ్ కావచ్చు, కౌడంగ్ కావచ్చు, ఇట్లా వీటి వల్ల వచ్చేయండి ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల పంటకు ఉపయోగపడి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేది ఆర్గానిక్ కల్టివేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ భాగంగా ఏంటి, చిన్న మినీ అగ్రికల్చర్ తీసుకున్నట్టయితే దానిపైన ఫిష్ పాండ్ పెట్టినట్టయితే ఫిష్ నుండి వచ్చే ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంతా డైరెక్ట్ అగ్రికల్చర్ లోకి వెళ్తుంది. దానివల్ల న్యాచురల్ గా ఫిషెస్ అనేది గ్రో అవుతున్నాయి. ఎక్కువ బెనిఫిట్స్ చూసినట్టయితే ఫిష్ నుండి వచ్చే సెక్స్ కావచ్చు, డైలీ అండ్ ఫిషెస్ నుండి వచ్చే బ్రీడ్స్ కావచ్చు, డాగ్స్ నుండి వచ్చే బ్రీడ్స్ కావచ్చు, కౌ నుండి వచ్చే వేస్టేజ్, క్రాపింగ్, హార్వెస్టింగ్ అన్నిటి ద్వారా డైలీ రైతు అంటే ఏదో ఒక విధంగా డబ్బులు ఎర్న్ చేస్తూనే ఉంటారు. Good afternoon to everyone. My name is Lakshmi Chandra. I am studying in 9th class in Sri Sharvani Vidya Niketan High School. ఈరోజు మన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఒక 2 acres ఆఫ్ ల్యాండ్ తీసుకొని అందులో ఒక ఫిష్ పాండ్ మిడిల్లో ఒక ఫిష్ పాండ్ పెట్టి దాని పైన కోళ్ళ ఫామ్ పెట్టేసి అందులో కోళ్ళు వేసి కింద ఫిషెస్ వేసుకోవాలనుకో ఆ కోళ్ళ వేస్టేజ్ మొత్తం ఫిషెస్ తిని అవి బాగా గ్రో అవుతాయి. చుట్టుపక్కల కొబ్బరి చెట్లు, వేప చెట్లు లాంటివి పెట్టాలి. అందులోనే పొలం పక్క సైడ్కి ఒక పొలం పెట్టేసి అందులోనే బర్రెలు, ఆవులు అండ్ కుక్కలు, కూరగాయల చెట్లు అండ్ పూల చెట్లు, అక్కడ ఒక ఇల్లు ఫామ్ హౌస్ పెట్టేసి మనకి బర్రెల వేస్టేజ్ అండ్ ఆవుల వేస్టేజ్ ఒక బయోగ్యాస్ రెడీ అవుతుంది. ఆ బయోగ్యాస్ అనేది మన పొలానికి నేచురల్ ప్రొడక్ట్ గా యూజ్ అవుతుంది. దాని తర్వాత కుక్కలు అనేటివి మన పొలాన్ని మొత్తం
కాపాడుతాడు. అంటే ఏం రాకుండా ఫార్మర్ డైలీ వెజిటేబుల్స్ అమ్మడానికి వెళ్తే డైలీ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఫ్లవర్స్ కూడా మొత్తం స్మెల్ మొత్తం ప్రొడ్యూస్ చేసి అంతా ఫ్లవర్స్ అమ్మితే కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. ఫార్మర్ కి ఎప్పుడు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఒక జాయింట్ ఫ్యామిలీ అనేది ఇక్కడ ఉంటే ఇన్కమ్ ఎప్పుడు రీసైకిల్ అవుతూనే ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ వల్ల బెనిఫిట్స్ ఏంది? బెనిఫిట్స్ ఎవరైనా వర్క్ లేని వారు వాళ్ళకి కూడా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ లో వర్క్ వస్తుంది. తక్కువ ప్లేస్ లో ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అండ్ తక్కువ ప్లేస్ లో పంట పండిస్తే ఫార్మర్ కి 1 annum కి 1 lakh వచ్చేది ఒక 5-6 lakhs వచ్చే అవకాశాలు కూడా. నా పేరు కేశ్రీనిధి. నేను కేంద్రీయ ఆర్మూర్ నుంచి వస్తున్నాను. నేను చెప్పబోయేది ఆర్గానిక్ మాన్యూర్ కేక్స్ ఫర్ క్రాప్స్. నేను ఇప్పుడు ఒక శాంపుల్ గా కూలర్ ట్రేలో కల్టివేషన్ చేసిన ఒక 10 ingredients ని వాడుకొని ఆర్గానిక్ మాన్యూర్ మెథడ్ లో కల్టివేషన్ చేసిన. ఈ మధ్య కాలంలో అందరూ ఇన్ఆర్గానిక్ మెటీరియల్సే వాడుతున్నారు. అలాంటివి వాడడం వల్ల సాయిల్ అంతా పాడైపోతుంది. కాబట్టి మేము ఈ సాయిల్ ని బలంగా ఉంచడానికి ఇంకా ఆరోగ్యంగా ఉంచడానికి ఈ ఆర్గానిక్ మాన్యూర్ కేక్ ని రెడీ చేసినాం. ఇది ఒక 60 to 40 సెంటీమీటర్స్ ట్రే. దీంతో మేము ఒక శాంపుల్స్ కూడా తీసుకొచ్చినాం. మేము మాన్యూర్ వేసింది వేయాలి. ఫస్ట్ సాయిల్, సెకండ్ సాయిల్. ఇది మేము సాయిల్ టెస్టింగ్ సెంటర్ నిజామాబాద్ దగ్గర నుంచి తీసుకొచ్చాం. అందరికీ నమస్కారం. మేము కేజీబీవీ ఆర్మూర్ పాఠశాల నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మా పాఠశాల తరఫున ఇద్దరు విద్యార్థులు ఎకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ మాన్యూర్ కేక్స్ అనేవి పంట మొక్కల పెరుగుదలకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఈ ప్రాజెక్ట్ రూపంలో వివరించడం జరిగింది. దీనిలో భాగంగా మేము 10 రకాల ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఆర్గానిక్ మాన్యూర్ కేక్ ని తయారు చేయడం జరిగింది. కరెక్ట్ గా మేము 100 grams మెజర్మెంట్ తీసుకొని తయారు చేసి ఒక చిన్న శాంపుల్ 60 into 40 కొలతలు గల కూలర్ ట్రేలో మేము ఫెనుగ్రీక్ సీడ్స్ ని పెంచి చూపించాము. అయితే మా పాఠశాలలో ఎన్డీసీలో భాగంగా ప్రతి ఫ్రైడే రోజు మేము నేచర్ ట్రైన్ అలాగే ఏపీసీ యాక్టివిటీస్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆర్గానిక్ మాన్యూర్ కేక్ గురించి చిన్న ప్లేస్ లో మేము మొక్కల పెంపకం అనేది కూడా చేపట్టడం జరిగింది. దీన్ని మేము సుదర్శన్ రెడ్డి సార్ గారికి, కలెక్టర్ సార్ గారికి కూడా వివరించడం జరిగింది. సార్ గారు కూడా ఈ ప్రాజెక్ట్ ను ప్రశంసించడం జరిగింది. ఈ అద్భుత అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. Good afternoon everyone. Myself Mohammad Fadil Haja. I am the pioneer of knowledge park international school. Today I am here with my project Smart Farm of the Future. My model shows 3 soilless farming systems. The first is aquaponic. It is a combination of fish farming plus hydroponic. In this, fish will become natural fertilizer to the plant. Plants purify the water, which again returns to the fish tank. And the second stage is hydroponic. In this, plants are grown without soil in nutrient-rich water. It uses 90% less water and gives a faster plant growth. And third is aeroponic. In this, plants are hang in the air and the roots are spread with nutrient mix. It uses the least water and gives the fastest plant growth among all the methods. Now we are going to see the advantages. 90 to 95% less water usage, 10x more crop production in less space, no soil, no harmful pesticides, year-round farming not seasonal, crops can be grown anywhere, even indoors, in cities, deserts or rooftops. If we cannot expand the land for farming, then we must expand farming vertically. Smart farming is not just the future, it is the need of the future. Thank you. Good afternoon everyone. నా పేరు సానియా. నేను శ్రావణి స్కూల్ నుండి వచ్చాను. నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి కార్బన్ ప్యూరిఫికేషన్ మోడల్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రాక్టీస్లలో రిలీజ్ అయ్యే క్లాసెస్ ఉంటాయా అవి అట్మాస్ఫియర్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా మనం వెళ్ళిపోయచ్చు. అది ఎట్లంటే ఇప్పుడు ప్రాక్టీస్లో ఉంటాయి కదా కార్బన్, అది పైప్ ద్వారా లోపలికి వెళ్ళి ఒక బాక్స్ ఫిల్టర్ అవుతుంది. ఆ ఫిల్టర్ వెళ్ళడం వల్ల బయటికి మంచిగా ఎయిర్ వస్తుంది. లేదా మనం తీసుకుని కూడా మనకి ఏం ప్రాబ్లం అనేది ఉండదు. అది మనకి ఏం హాని జరగదు. ఢిల్లీ ఉంది కదా, ఢిల్లీలో వాళ్ళకి ఆక్సిజన్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను జీవిత్ విక్రాట్, రెసిడెన్సీ హై స్కూల్ నుంచి నిజామాబాద్. ఇవాళ నేను చేసిన ప్రాజెక్ట్ పేరు RFID బేస్డ్ డోర్ లాక్ సిస్టమ్.
ఇది స్కూల్స్లో బ్యాంకింగ్ సిస్టమ్స్లో ఇంకా సెక్యూరిటీ లాగా ప్రతి దాంట్లో వర్క్ అవుతుంది. అదర్ పర్సన్స్ ఎవరైతే గార్డ్స్ లేకుండా వస్తారో వాళ్ళకి అలా ఉండదు. ఓన్లీ అథరైజ్డ్ పర్సన్స్కి దీంట్లో వెళ్ళడానికి చాయిస్ ఉంటుంది. అట్లానే ఇది మొత్తం డీటెయిల్స్తో సహా ప్రతిదీ ఇస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.